భావన మైండ్ సెట్‌తో దేశంలో నడుస్తున్న వ్యవహారాలకు సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీనికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. ఆపరేషన్ అమిస్తాద్. బహుశా ఈ పేరుని చాలా కొద్ది మంది మాత్రమే వినుంటారు. ఎందుకంటే మన దేశంలో ప్రతిరోజు ప్రజలు సోషల్ మీడియాలో కేటాయించే మొత్తం సమయాన్ని 100% తీసుకుంటే అందులో దాదాపు 45% సమయం రాజకీయ విమర్శలకి, మరో 30% సమయం మతపరమైన వివాదాలు, విద్వేషపూరితమైన ట్రోలింగ్స్‌కి, ఇంకో 24% సమయం సినిమా గాసిప్స్, సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలకే సరిపోతుంది. ఈ డిజిటల్ విద్వేషాల హోరు, వినోదాల రొంపి మధ్య మన దేశం ప్రపంచవ్యాప్తంగా చాటుతున్న అత్యున్నత మానవతా సేవల గురించి తెలుసుకోవడానికి మనకు దక్కిన సమయం కేవలం 1% కంటే తక్కువ మాత్రమే. ఆ ఒకే 1% పరిధిలోకి వచ్చే అద్భుతమైన మిషనే ఈ ఆపరేషన్ అమిస్తాద్. స్పానిష్ భాషలో అమిస్తాద్ అంటే స్నేహం అని అర్థం. ఈ పేరుతో విపత్కర పరిస్థితుల్లోనూ వెనిజులా దేశానికి సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ఒక అద్భుతమైన మానవతా మిషన్‌ని వెనిజులా భూకంప బాధితులకు ప్రారంభించింది. మన కళ్ళ ముందు జరుగుతున్న ఈ నిశ్శబ్ద ఆపరేషన్ అమిస్తాద్ దేశ ప్రగతికి, భారతదేశ సాఫ్ట్ పవర్‌కి ఒక నిదర్శనం. సోషల్ మీడియా విద్వేషాల మధ్య మనం మరుస్తున్న ఒక గొప్ప సత్యం ఇది. వెనిజులాలో భారత ఆర్మీ వైద్య బృందాలు ఏర్పాటు చేసిన 24/7 ఉచిత ఫీల్డ్ హాస్పిటల్ మరియు భీష్మ్ క్యూబ్ వంటి ఆధునిక పోర్టబుల్ హాస్పిటల్ ద్వారా అందిస్తున్న వైద్య సేవలు ఒక విప్లవాన్ని సృష్టిస్తున్నాయి. అక్కడ స్థానిక ప్రజలతో మన వాళ్ళు మమేకమవుతున్న తీరు, చూపించే క్రమశిక్షణ మరియు అహంకారం లేని వృత్తి నైపుణ్యం చూసి విదేశీ యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు. తమ వ్లాగ్స్ ద్వారా భారతదేశం చేస్తున్న నిస్వార్థ సేవని, వసుదైక కుటుంబ భావనని ప్రపంచానికి చాటి చెబుతూ భారత్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మన దేశ మీడియా మరియు సోషల్ మీడియా ప్రాధాన్యతలు ఇంతటి గొప్ప ఖ్యాతి అంతర్జాతీయంగా లభిస్తున్నా మన దేశ ప్రజలు మెజారిటీ శాతానికి ఈ విషయాలు తెలియకపోవడానికి కారణం ప్రధాన స్రవంతి వార్తా ఛానల్ గాని, లక్షల మంది యూట్యూబ్ సబ్‌స్క్రైబర్లున్న దేశీ యూట్యూబ్ ఇన్‌ఫ్లుయెన్సర్ గాని, వ్యూస్ రావనే భయంతో ఇట్లాంటి సంచలనం లేని పాజిటివ్ వార్తలను ప్రస్తావించకపోవడమే. డిజిటల్ తెరలపై కనిపించే కృత్రిమ మతపరమైన రాజకీయ వివాదాల బురదలో మునిగిపోయి మన దేశం ప్రపంచవ్యాప్తంగా సంపాదిస్తున్న అపారమైన గౌరవాన్ని విస్మరించకండి. విదేశీయులు సైతం భారతీయుల మనస్తత్వానికి చేతులెత్తి మొక్కుతున్న తరుణంలో మన దేశం చేస్తున్న ఈ ఆపరేషన్ అమిస్తాద్ గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి, గర్వపడాలి. విద్వేషాన్ని పక్కన పెట్టి దేశ ప్రగతిని గుర్తించినప్పుడు ఒక సమాజంగా మనం మరింత ముందుకు సాగగలమని చెప్తున్నారు. ఒకసారి నా వీడియోలు ఫాలో అయితే నేను ఇప్పటికీ 3, 4 వీడియోలు ఈ అంశం మీద చేశాను. అయితే ఆపరేషన్ అమిస్తాద్ అని కాదు, అక్కడ చేస్తున్నటువంటి సేవలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలు మన సైన్యాన్ని ఎలా అభినందిస్తున్నారు అన్నటువంటి అంశాన్ని.